నూకరాజు ఫ్యామిలీ చనిపోయి 5 రోజులైంది. వాళ్ళ చావుకి కారణమైన సాదిక్ ఖాన్ అడ్రస్ లేకుండా పోయాడు. మొబైల్ వెంటబెట్టుకెళ్లిన బ్యాంక్ అకౌంట్స్ నుండి డబ్బు డ్రా చేసినా దొరికేవాడే. బట్ వాటన్నిటికీ దూరంగా ఉంటూ చాలా తెలివిగా వ్యవహరిస్తున్నాడు. బృందాలుగా విడిపోయి సర్చ్ చేస్తున్నా చిక్కడు దొరకడు టైప్లో పోలీసులకు చుక్కలు చూపిస్తూనే ఉన్నాడు. ఇంతకీ సైకో సాదిక్ తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాడా లేక పక్క రాష్ట్రాల్లో తలదాచుకున్నాడా? ఏఈ నూకరాజు, ఆయన భార్య మీనా, కూతురు సౌజన్య చావుకి కారణమైన షేక్ సాదిక్ ఖాన్ ఎక్కడ? విజయవాడ, విశాఖ, హైదరాబాద్, బెంగళూరు, రాయ్గఢ్లో 5 ప్రత్యేక బృందాలు సెర్చ్ చేస్తున్నాయి. అయినా నో యూజ్. ఆచూకీ చెబితే పోలీసులు రివార్డ్ ఇస్తామన్నారు. అయినా నో యూజ్. పాస్పోర్ట్ సీజ్ చేశారు, లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. అయినా సరే నో యూజ్. మరి ఈ సైకో సాదిక్ ఖాన్ ఎక్కడ? పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు కారణమైన రైఫిల్ షూటింగ్ కోచ్ సాదిక్ ఖాన్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ నెల 16న రాత్రి నూకరాజు కుటుంబం సామూహికంగా సూసైడ్ చేసుకున్నారన్న సమాచారం తెలియగానే సాదిక్ కాకినాడ వీడాడి. పోలీసులకు చిక్కకుండా చాలా తెలివిగా ఇంట్లోనే ఫోన్ వదిలేసి వెళ్ళాడు. పారిపోయే క్రమంలో 15,000 నుంచి 30,000 రూపాయలు మాత్రమే అతని దగ్గర ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ మొత్తంతో ఇప్పుడు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు, డబ్బు అవసరాల కోసం ఏం చేస్తున్నాడు అన్నది అంతుపట్టకుండా మారింది. నూకరాజు సూసైడ్ నోట్ దొరికిన వెంటనే కాకినాడ 2 టౌన్ పిఎస్ లిమిట్స్ లో సాదిక్ ఇంటికెళ్లిన పోలీసులు పాస్పోర్ట్ సీజ్ చేశారు. ఆపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. సాదిక్ కు వేర్వేరు రాష్ట్రాల్లో ఫ్రెండ్స్, బంధువులు ఉన్నారని, వాళ్ల దగ్గరికే వెళ్లి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నెల 17న సామర్లకోట నుంచి కోనార్క్ ఎక్స్ప్రెస్ లో హైదరాబాద్ వెళ్లాడని ఇప్పటికే ఐడెంటిఫై చేశారు. అలాగే కాకినాడలో కార్పొరేట్ స్కూల్లో రైఫిల్ షూటర్ కోచ్ గా ఉన్న సాదిక్ గురించి ఆరా తీశారు. తన తల్లి, చెల్లితో ఉండే సాదిక్ ఇంటి పరిసరాల్లోనూ పోలీసులు గట్టి నిఘా పెట్టారు. తన సోదరుడు విశాఖలో మెడికల్ రిప్రజెంటేటివ్, సోదరి రాజమహేంద్రవరంలో ఉంటున్నారు. వాళ్ళిద్దరినీ విచారించగా తమకేం తెలియదని చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు గొడారిగుంటలో రైఫిల్ షూటింగ్ అకాడమీకి వచ్చే విద్యార్థులతో కూడా పోలీసులు మాట్లాడారు. మరోవైపు సౌజన్య భర్త జగదీశ్వర్ జూలై 2న చనిపోయాడు. అదే రోజున అంత్యక్రియలు జరిపారు. సౌజన్య స్కూటీలో దొరికిన లేఖ ఆధారంగా అతని మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం చేసే అంశాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. జగదీశ్వర్ బ్యాంక్ ఖాతాలు, ఆస్తి పత్రాలు సాదిక్ దగ్గరే ఉన్నాయన్న సందేహాలు ఉన్నాయి. నూకరాజు కుటుంబ సభ్యుల బ్యాంక్ అకౌంట్ల నుంచి సాదిక్ ఖాతాకు భారీ మొత్తాలు ట్రాన్స్ఫర్ అయ్యాయా అనే కోణంలోనూ విచారణ కొనసాగుతోంది. నూకరాజుకు 4 కార్లున్నట్టుగా గుర్తించారు. వాటిలో 2 అల్లుడు జగదీశ్వర్ పేరుపై ఉన్నట్టు పోలీసులు కన్ఫర్మ్ చేసుకున్నారు. ఆ కార్లను ఎవరు ఉపయోగించారు, వాటిల్లో ఏవైనా డాక్యుమెంట్స్ ఉన్నాయా అనే యాంగిల్లోనూ కూపీలాగుతున్నారు. సూసైడ్ ఎపిసోడ్ లో సేఫ్ గా బయటపడ్డ నూకరాజు మనవడు కార్తీక్ ఈ కేసులో కీలక సాక్షి. సాదిక్ కు సంబంధించిన అన్ని విషయాలు అతనికి తెలుసుంటాయి. ఈ కారణంగా తన మనవడికి సాదిక్ నుంచి ప్రాణహాని ఉందని అనుమానిస్తున్నారు తాతయ్య భాస్కర్ రెడ్డి. సాదిక్ రాక్షసుడని, ఎంతో మంది జీవితాలతో ఆటాడుకున్నాడని ఇప్పటికే చేసిన ఫిర్యాదులో పేర్కొన్న భాస్కర్ రావు తన కొడుక్కి స్లో పాయిజన్ ఇచ్చి చంపేశాడని కంప్లైంట్ కాపీలో ఆరోపించాడు. మతం మారాలని సౌజన్యపై ఒత్తిడి, ఆమె భర్తను చంపేశాడన్న ఆరోపణలు, బ్లాక్మెయిల్ తో నూకరాజు ఫ్యామిలీ నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లకి సాదిక్ తెగబడినట్టుగా తెలుస్తోంది. సాదిక్ చిక్కితే రెండింటిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. సాదిక్ గురించిన మరో దురాగతం వెలుగులోకి వచ్చింది. తమను వేధించడం ఆపేయాలని నూకరాజు 2 నెలల క్రితమే సాదిక్ ఇంటికెళ్లి వేడుకున్నాడట. అది కుదరని పని అని తేల్చేసిన సాదిక్ అంతకు మించి టార్చర్ పెట్టాడట. లాభం లేదని సామూహికంగా ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకొచ్చారు. ముస్లిం సంఘాలు మాత్రం సాదిక్ లొంగిపోయి పోలీసుల విచారణకు సహకరించాలంటున్నాయి. జరిగిన సంఘటనలను ఖండిస్తూ ఎవరైతే ఆరోపణకు గురవుతున్నారో వారి మీద శిక్షించాలని కోరుతూ అయినంత త్వరగా ఆ వ్యక్తి లొంగిపోవాలని కోరుతున్నాం.
నూకరాజు తమ సూసైడ్ కి ముందే వీలునామా రాసిపెట్టినట్టు తెలుస్తోంది. ఆత్మహత్యకు కారణాల్ని వివరిస్తూ స్థిర చరాస్తుల్ని సోదరి మరో ఇద్దరి పేరున రాశాడట. మనవడు కార్తీక్ తమతో పాటే చనిపోతాడని భావించి అతని పేరు మీద ఆస్తి రాయలేదని తెలుస్తోంది. ఈ విషయంపై పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సింది. సూసైడ్ నోట్, వీలునామా సంగతి సరే, ముగ్గురిని బలిగొన్న సైకో సాదిక్ ఎక్కడ? రివార్డు ప్రకటించారు కాబట్టి ఎవరైనా సమాచారం తెలిస్తే వారికి ఖచ్చితంగా తగిన పారితోషికం ఇవ్వబడని పోలీసులు కూడా ఒక పక్క ఇలా ప్రయత్నిస్తున్నారు. మరో పక్క 10 బృందాలు మొత్తం కూడా ఏపీ, తెలంగాణ పాటు తమిళనాడు, చెన్నైతో పాటు మహారాష్ట్ర అనేక ప్రాంతాల్లో, కోల్కతాతో పాటు అనేక ప్రాంతాల్లో ఆయన బంధువులు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఎక్కడికెక్కడ జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు కానీ రేపు కానీ దొరికేటువంటి అవకాశం కనిపిస్తుంది. లేదంటే లొంగిపోతాడనే కోణం మాత్రమే ఏదైనా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఏఈ నూకరాజు కుటుంబ నేపథ్యంలో ఖచ్చితంగా షేక్ సాదిక్ ఖాన్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ మాత్రం వినిపిస్తుంది. కెన్ పర్సన్ రసూల్తో కలిసి సత్య TV9 కాకినాడ నుంచి.